అండి, అందరికీ నమస్కారం. మనకి అడిసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిసిమల్లి గారు, నమస్తే సార్. నమస్కారం అండి. కార్తీక్ గారు, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, మా శ్రోతలందరికీ. సరే, న్యూ ఇయర్ వచ్చింది కదా, కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని, ఒక ఫన్నీగా చేద్దామని ట్రై చేస్తున్నాను. మీకు 5 సంవత్సరాల క్రితం గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు, వారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన స్పీచ్: మీ అందరి చల్లని దీవెన వల్ల మనందరి ప్రభుత్వం రాగానే నేను మొదట చేసే పని ఏంటో తెలిసినా, ఉద్యోగాలందరికీ ఉద్యోగాలు ఇవ్వడమే అని చక్కగా చెప్పారండి. జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అంతేకాదు, ప్రతి ఏటా జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జనవరి నెలని అదొక ఉద్యోగాల పండగ పర్వదినంగా జరుపుతానన్నారు. 5 జనవరిలు వచ్చేసాయి. 5వ జనవరి ఏది సార్ ఈ జాబ్ క్యాలెండర్? ఎలా చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు గుర్తుందో లేదో అన్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కూడా ఉన్న కొంతమంది తప్ప అందరికీ గుర్తుంటుందండి. వాళ్ళు మాత్రం వాళ్ళకి గుర్తున్నా కానీ గుర్తులేనట్టు నటిస్తారు. అది గుర్తు రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే, చిన్న గీత ముందు పెద్ద గీత లాగానే ఏదో ఒక విధ్వంసం, ఏదో రకరకాల వ్యవహారం చేసేస్తారు. చేసేసేటప్పటికి మనం దాని సంగతి మర్చిపోతాం కదా. ఇప్పుడు చిన్న జలకే లాగేటప్పుడు డెప్ప మీద ఆ చిన్న కుర్రోడు ఏం చేస్తాడు, ఆ డెప్ప సర్దుకుంటూ ఉంటాడు ఇలాగా. ఇప్పుడే మరి ఈపు మీద సరిచేయడం అనుకోండి, ఇది మర్చిపోయి ఈపు మీద సరిచిన దాని గురించి మండిపోతూ ఉంటది. ఈపు మీద సరిచిన దాన్ని రుద్దుకునే లోపల ఎగిరి నడుము మీద దండడం అనుకోండి, ఓ బాబు నడుము ఇరిగిపోయిందిరా బాబు. ఇలాగా ఒకదాని మించి ఒకటి ఆయన ఫుల్ కోటింగ్ ఇస్తున్నాడు. అని చేత ఏమైందంటే, గుర్తున్నా కానీ ఒకదాని మించిన పెయిన్ ఇంకోటి ఉండేటప్పటికి అది ఆ బాధ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఏదన్నా బాధ ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించడం ఒక రకం, లేదా అంతకన్నా పెద్ద బాధ పెట్టేస్తే ఈ బాధ తగ్గుతుంది. ఈ ఈ చిన్న బాధ కింద కనిపిద్దాం అనమాట. ఈ బాధను చిన్నదాన్ని చేయడం కోసం వాళ్ళకి ఏదైనా ఉపశమనం కాకుండా ఇలాగ కొంచెం పెద్ద బాధ పెడితే నొప్పి కలిగిస్తే ఈ చిన్న నొప్పిని మర్చిపోతారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. అదే అవలంబించారు ఈ 4.5 ఏళ్ళు. ఇక 3-4 ఏళ్ళ వరకు ఉంది. ఇంకా మరి ఇంకేం చేస్తాడో చూడాలి. అయితే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది చాలా ఆశ కల్పించాడు. చాలా మంది నమ్మారు. ఏంటి, అప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడతా ఉంది, అమరావతి పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఈయన వస్తే ఇంకా మంచి పెట్టుబడులు తీసుకొస్తాడు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, చాలా బాగుంటుంది, ఆ, మనకి మంచి రోజులు వచ్చేసినాయేమో ఇంకానే అనుకున్నారు వాళ్ళు. అంటే ఆల్రెడీ అప్పటికే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇంకా ఇప్పుడు చక్కెర పొంగలు పెట్టారు, రండ్రా బాబు మంచి జీడిపప్పు వేసిన పాయసం కూడా ఉందంటే తినడానికి వెళ్ళిపోతారు కదా. అలాగే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి చక్కెర పొంగలు పెట్టాడు, బాగానే ఉందరా బాబు అనుకునే టైంలో ఈయన ఇంకా పెడతాను రండి రండి అని చెప్పి అవతల గదిలోకి రండి, అవతల గదిలో ఇంకా మంచి ఐటమ్స్ స్వీట్స్ ఉన్నాయి రండి అంటే వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసి దపడ దపడ దప్పమని కొట్టేస్తున్నాడు. అది పరిస్థితి. ఇక వాళ్ళ అబద్ధాలకి, అరాచకాలకి ఇప్పుడు మీకు దీని మీద ఒక ఆయన ఒక పుస్తకం రాసేటండి, విధ్వంసం అని. దాదాపు 600 పేజీలు ఈ విధ్వంసం గురించి రాసేయడం అసలు మీకు బుర్రపాడైపోద్ది అనమాట. ఆలపాటి సురేష్ గారని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన. ఆయన విధ్వంసం మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారి డే బిగినింగ్ నుంచి రైట్ నౌ ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన విధ్వంసం మీద అసలు ఎంత ఉద్గ్రంథం అవుద్దని నేను అనుకోలేదు. ఆయన ప్రమాణ స్వీకారం రోజున మొదలెట్టిన వెర్బల్ డిస్ట్రక్షన్, అంటే ఒక వార్తా సంస్థల్ని కొన్ని కొన్ని సామాజిక వర్గాల మీద చేసిన ప్రమాణ స్వీకారం రోజునే దాడి మొదలెట్టింది. అలాగే తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలంటే ఎలా ఉంటాడరా 30 ఏళ్ల పాటు అనేటువంటి దానికి ఇదిగో ఇలా ఉంటాను నేను అని చెప్పి చూపించాడు. అయితే అది ఫలించకపోవచ్చు, ఎన్నో అనుకుంటారు, అన్నీ అవ్వవు కదండి. అలాగా ఆయన ప్రజావేదిక కూలగొట్టిన దగ్గర నుంచి అమరావతిని ఆగమాగం ఒక్కో దానికి ఒక్కో సెక్షన్, ఒక్కొక్క డైరెక్షన్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిర్ణయం వెనకాల ఆ ఎంత దుర్మార్గమైన ఇంటెన్షన్ ఉందో, విధ్వంసం ఉందో అంతా కూడా రాసుకుంటూ వచ్చారండి. అది మీకు వివరాలు పంపిస్తాను, మీరు అది చదివించాల.
ప్రజలు అది చదువుకుంటే చాలు. ఎందుకంటే మన భవిష్యత్తు ఎంత దారుణంగా మారిపోయిందో, ఎంత అంధకారంలోకి వెళ్ళిపోయామో, ఎంత ఊపిరి జలపని అప్పుల ఊబిలోకి మనం నెట్టవేయబడ్డాము అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆ పుస్తకం, ఈ విధ్వంసం చదివిన తర్వాత అసలు మనిషి జన్మెత్తినోడు ఎవడో కూడా కనీసం వాళ్ళందరూ చూడటం కూడా ఇష్టపడరు. అంత దారుణమైన దుర్మార్గం చేశాడు. ఇది వన్ సైడ్ గా మీకు దాడి కాదండి. యాక్చువల్ ఫిగర్స్ ఏం జరిగిందో, ఎంత దుర్మార్గం జరిగింది అనేటువంటి చాలా మందికి మైకుల్లో ఉండి కొంతమంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలను గుడ్డిగా సమర్థిస్తున్నారు. అది వాళ్ళకి మరి తెలియక సమర్థిస్తున్నారా, లేదా కావాలని ఇంటెన్షన్, ఇందులో రకరకాల ఇంటెన్షన్లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మీద కోపమో, లేకపోతే సామాజిక వర్గాల మీద ద్వేషమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి అభిమానం, ఇలాంటివన్నీ ఉంటాయి. కొన్ని కొంత పిచ్చి అభిమానం ఎలా ఉంటుందంటే వాళ్ళ తప్పుల్ని కూడా క్షమించేలా ఉంటాయి. ఎన్నాటిని మించి అసలు వాస్తవ కథనాలు, వాస్తవ రూపాలు, అసలు ఈయన ఏ రకంగా, అంటే ఈయన ఇంటెన్షన్ ఏంటో కూడా రాశారు. అంటే ఒకడు తెలియక కొన్ని తప్పులు చేస్తాడు, ఉద్దేశపూర్వకంగా తెలిసి కావాలని భవిష్యత్తులో తనకి తనకి ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది, ఇప్పుడు ఆ విధ్వంసానికి తనకి ఏం ప్రయోజనం ఉందో కూడా రాశారు. ఇది మనం చదివించాలి. ఆ బుక్ వివరాలు మీకు పంపిస్తాను నేను. అలాగే ఆ, ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్, ఇది ఇది మీకు అందుకునే ఆ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఫలితాలు అలా వచ్చినాయంటే కారణం ఏంటనుకుంటున్నారు? ప్రజలు గుర్తించలేదు అనుకోకుండా, ఎవడైతే తప్పు చేసినా మనమే వెళ్ళి కళ్ళు మూసుకుని పాలు తాగితే నన్ను ఎవరో చూడలేదు అనుకుంటున్నాను. అలాగే వీళ్ళు మా ఓటర్లు వేరే ఉన్నారు, మా మా ఎమ్మెల్యేలు వేరే ఉన్నారు, మా ఆఫీసర్లు వేరే, మా కోర్టులు వేరే ఉన్నాయన్న స్టేజ్కి వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఎప్పటికప్పుడు ప్రజలు అబ్జర్వ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క, ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అసంఘటిత కార్మిక రంగంలో ఉన్న కార్మికులు, పెన్షనర్లు, సాధారణ మధ్యతరగతి పౌరులు, వ్యాపార వర్గాలు, చిరు వ్యాపార వర్గాలు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలకు సంబంధించి ఐటీ ఉద్యోగులు, ఐటీ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కాంట్రాక్టర్లు, ఇలాగ ఎవరిని విడిచిపెట్టలేదు. రైతులు అయితే, రైతులకైతే ఇక ఇక దాన్ని మనం వర్ణించనల్లవి కాదండి. ఇక వాళ్ళ బాధ గోరు చుట్టూ అసలే వాళ్ళకి బాధ. ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళకి ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలు నీటి వసతి కల్పిస్తాయి, సాగునీరు ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి ధరల స్థిరీకరణ కోసం ప్రయత్నం చేస్తారు, గిట్టుబాటు ధర కోసం ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏం తెలుగుదేశం ప్రభుత్వంలో గట్రా జరిగినాయి. ఇక అసలు అయినా సరే వాళ్ళకి బాధ, వాళ్ళు వాళ్ళకి జరిగే నష్టాన్ని ఎవరు పోడ్చలేరు. తుఫాన్లని, వరదలని, అధిక వర్షాలని, అసలు వర్షం లేకపోవడం కానీ, ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ప్రభుత్వాలు చేయగలిగింది మాత్రమే చేశారు. ఇక ఈయనైతే అవి ఏమీ లేవు కదా. సరే ఏదో రకంగా కింద మీద పడి పండించుకున్న ధాన్యానికి, లేకపోతే ఏ పంటలైనా సరే, వాణిజ్య పంటలైనా సరే, వాటికి ధర ఉండదు. ఇవాళ రూపాయి అంటే రేపు పొద్దున ₹100, అవతల నుండి ₹10. ఇలాగా టమాటా చూడండి, మొన్న ఆ మధ్యన 270, 200, 300 అయిపోయింది. తర్వాత 10 పైసలు కూడా కొంది. ఇలాగనమాట. వరి అయితే ఇక ఉరేసుకుంటాం మేలు. ఆ మాట ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఒరేస్తే ఉరే అన్నట్టుగా అయిపోయింది. వాళ్ళు కేసీఆర్ గారు ఇచ్చారు. నానా నానా బాధలు పడి వాళ్ళు పండించితే, ఆ పంట చేతికొచ్చే వరకు ఒక రకం, చేతికొచ్చే లోపల వర్షాలు, వరదలు, వానలు, ఇలాగ రకరకాల బాధలు పడి బయటకు వస్తే తడి ఉందంటాడు, పొడి ఉందంటాడు. దానికి ఆ రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోళ్లు, ఆ స్లిప్పులు, వే- ట్రాక్టర్ల మీద, లారీల మీద తీసుకెళ్తే వెయిటింగ్, ఆ వెయిటింగ్ ఛార్జీ రైతులు కట్టుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత డబ్బులు రావు. కొనుక్కున్నదో డబ్బులు 6 నెలలు, 4 నెలలు, 5 ఎక్కడ ఆగలుగుతాడండి ఆ రైతుకి? అవతల వాళ్ళ ఉప్పు నూర్పులకి, కోతలకి, కట్టెతలకి, ఆ కూలీలకి, ఆ పెట్టుబడులకి, ఆ పురుగు మందులకి, ఎరువులకి, ఎన్నాటికి కౌలు, మరి కౌలు కౌలు రైతు అయితే అది ఇంకో రకమైన బాధ. ఇన్ని బాధల నుంచి నలిపేశారండి ఆవిడ రైతుల్ని. అలాగే ఏ వర్గాన్ని ఇప్పుడు ఇప్పుడు మీ ఇప్పుడు చూడటానికి జాబ్ క్యాలెండర్ ఒక హామీ, ఇతను మాట తప్పుడు, ఇతను ఏది తప్పలేదు చెప్పండి. ఆయన నవరత్నాలు అనేటువంటి మేనిఫెస్టోలో పెట్టి మోసం, పచ్చి మోసం చేశాడు. ఆయన పాదయాత్ర పొడవున వందల వేల హామీలు ఇచ్చేసాడు. అందులో ఏ ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ 90%, 95% మేము హామీలు నెరవేర్చేసి ఉంటారు. అదేంటండి?
బటన్ నొక్కి పెన్షన్లు ఇవ్వటం, అమ్మ ఒడిలో లేకపోతే ఇంకో ఒడియో ఇవ్వటం, అదేంటి, అది హామీ ఏంటి, అది ఆ సంక్షేమం, అది ఎవడన్నా చేయాలి, ఎవడ బాబు సొమ్ము పెట్టి చేయడు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేకపోతే ఇంకొకరు ఉన్నా, ఎవరున్నా కానీ సంక్షేమం అనేటువంటిది ప్రజల హక్కు. ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు సమాజంతో మిగతా సమాజంతో సమానంగా వాళ్ళు కూడా ఆర్థికంగా పరిపుష్టంగా ఉండడం కోసం వాళ్ళు చేయూతనిస్తారు. దాని సంక్షేమాన్ని ఈ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో రకరకాల ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ అందరూ అమలు చేస్తూ ఉంటారు. మన మన దక్షిణాదిన అయితే కొంచెం ఎక్కువ, మనంతా అతి ఎక్కువ కదా. తమిళనాడు ఇలాంటివి ఉన్నాయి కూడా, ఓవర్ యాక్షన్ సినిమాల్లో కూడా అలాగే ఉంటుంది అతి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి ఈయన అన్ని హామీలు తొంగలో తొక్కాడు. ఏం పీక్కుంటారా పీక్కుంటారా అన్నట్టు చూస్తున్నాడు. ఎన్నికలకు వెళ్ళటానికి ఆయన కొత్త పద్ధతి మొదలు పెట్టాడు. ఎలాగంటే బెదిరించడం, భయపెట్టడం, దొంగోట్లు, సిస్టమ్ను వాడుకోవడం. ఇలా ఉన్నప్పుడు ఇంక ప్రజలతో పని ఉంటుంది వాళ్ళకి. ప్రజలకి మరి మొత్తం అందరూ రోడ్డు మీద రాకుండా కొట్టేయకుండా ఉండడం కోసం కొన్ని సెక్షన్స్ ని తనకు అనుకూలంగా ఉండడం కోసం డబ్బులు వేస్తున్నాడు. మొన్న ఒక వీడియో చూశాను. ఒక ఒక వృద్ధురాలు ఒక విలేకరిని అడుగుతుంది, "ఏమ్మా నీకేమో నాకు అన్నీ వచ్చినా, ఆ 10,000 వేసాడు, ఈ 10,000 వేసాడు, ఇవన్నీ వేసాడు, చాలా బాగా చేసాడమ్మా" అన్నది. అన్న తర్వాత చంద్రబాబు కూడా ఏమనలేము, చంద్రబాబు కూడా బాగానే చేసాడు అని లాస్ట్ లో ఏమని తెలుసా, మెల్లగానే వాయిస్ కొంచెం తగ్గించి, స్వరం కొద్దిగా తగ్గించి, "నేను చంద్రబాబుకే ఓటేస్తాను, నాకు చంద్రబాబు అంటే ఇష్టం" అంది ఓ ముసలావిడ. ఆ వీడియో మీకు పంపిస్తాను చూడండి. అంటే పైకి చెప్పడానికి కొంతమంది బెరుకుంది, భయం ఉంది, ఆందోళన ఉంది, ఎందుకులే డబ్బులు తీసుకున్నాం కదా అనుకుంటారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ అంతా కూడా ఎవరి పరిపాలనలో ప్రశాంతంగా ఉంది, ఎవరి పరిపాలనలో అందరికీ అన్ని హక్కులు ఉ- ఉన్నాయి, మాట్లాడే స్వేచ్ఛ ఉంది, సంక్షేమం ఎవరిదే, అందరికీ సంక్షేమం అందింది. అలాంటి కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడు గారికి 100కి 100 మార్కులు పట్టాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ జీరో. సార్ కాబట్టి ఇక్కడ రేపొద్దు ఇక్కడ ఒక విషయం అండి, 2,30,000 ఉద్యోగాలని ప్రామిస్ చేశారు కదా. కానీ ఉమ్, ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే, ఒకటి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, రెండు గ్రామ సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉద్యోగాలే ప్రామిస్ చేశాను కానీ ఏ ఉద్యోగాలు చెప్పలేదు కదా, ఇచ్చాను కదా అని వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. ఈ వాదన ఎలా అనిపిస్తుంది మీకు? వాలంటీర్ అనేటువంటి అది ఉద్యోగమే కాదండి. అదేం ఉద్యోగం అండి బాబు. వాళ్ళు ఇప్పుడు అదే బాటసారి ఒక నెలకు ఐదు వంతుకు వేలు తోతున్నాడు. నెలకు 5,000 అనుకుంటా. అదే నెలకి 5,000 అయినా ఇప్పుడు మళ్ళీ అంత పెంచాడు కదా, 750 అంతా, అది కాదు. ఇప్పుడు ఆ పేదరాశి పెద్దమ్మ ఒక వంతుకు పోతుంది గెంజి, బాటసారి ఒక వంతుకు తోతున్నాడని ఏదో ఒక సామెత ఉంది. అలాగా వాలంటీర్ అనేటువంటి ఉద్యోగం కింద లెక్క వాళ్ళ కార్యకర్తలకి ఉపకార వేతనంలాగా ఇచ్చి వాళ్ళు పని చేయించుకుంటున్నాడు. వాళ్ళందరినీ ప్రజల మనసుల్లోకి ఇళ్లలోకి జొరబట్టేలా చేస్తున్నారు అంతే. అదొక డేటా చౌర్యం అంటారు కదా, ఆ టైప్ పని చేస్తారు. మన వ్యక్తిగత వివరాలు తీసుకోవడానికని వాళ్ళకి ఏదో సర్వీస్ పేరుతోటి పెన్షన్లు అయిపోయి పెన్షన్లు అయ్యి నువ్వు పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇవ్వటం ఏంటి, వాళ్ళు తెచ్చుకోలేరా, నువ్వు ఇచ్చేదే ఫ్రీ, దానికి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇవ్వటం ఏంటి, బుద్ధి లేకుండా ఉంది. అడిగేవాళ్ళు లేక ఏంటండి ఇది, ఈ ఆగడం. మిగతా వాళ్ళందరూ ఒళ్ళు రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించి పన్నుల రూపంలో కడుతుంటే బుద్ధి లేదా మీకు? నువ్వు ఇచ్చుకో, సంక్షేమం చేయి, బ్రహ్మాండంగా చేయి, కానీ కనీసం వాళ్ళు ముట్టు కూడా వాళ్ళు కట్టుకోలేరా, వేషాలు వేస్తున్నారు ఒక్కొక్కడుంది. అడిగి వాళ్ళేడనా పెన్షన్ లేకపోతే ఇంకోటి రేషన్ తెచ్చుకుంటారు వాళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళి పట్టుకెళ్తావేటి, బుద్ధి జ్ఞానం ఉంది అసలు? ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వటం నాన్ సెన్స్. ఒక్క పూట వెళ్ళి తెచ్చుకోలేరా? నువ్వు నెలంతా ఇవ్వయా, ఐదు ఐదు 5 రోజులు 6 రోజులు టైం పెట్టి, ఈ నెల తీసుకోలేకపోయారు, సరే వచ్చే నెల తీసుకుంటుండు కలిపి ఇవ్వు. అంతకుముందు అలాగే ఇచ్చారు కదా వాళ్ళు. ఆ దొంగతనాలు చేయకుండా వాళ్ళు అసలు ఈ పట్టుకెళ్ళి ఇస్తే గ్యారంటీ ఏముంటది, వీడు దుబ్బేయడం ఏముంది, వీడు 50 100 లాగేయడానికి కమిషన్ కొట్టడం ఉంది, అదే వాళ్ళకి ఆదాయం. ఇలాంటి సౌకర్యం కల్పించే వాళ్ళందరికీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఒక వెసులుబాటు కల్పించి 5,000 పేరుకి 5,000 పెట్టి 50,000 వచ్చి ఏర్పాటు చేశారు వాళ్ళు. ఊళ్ళో మట్టి మట్టి అమ్ముకుని కూడా వీళ్ళకి కట్టాలి కప్పం, ఇసుక అమ్ముకుని కూడా వీళ్ళకి కప్పం కట్టాలా, పథకాల లబ్ధిదారులు అందరికీ డబ్బులు కట్టాలి. కాదని చెప్పమని గుండెల మీద చేసి చెప్పమని ఎవరికండి వేషాలు వేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఊరుకుంటారా? ఊరికి 5గురో 10 మందో వాలంటీర్లు ఉంటారండి, మరి ఊళ్ళో 2,000 మంది వాళ్ళకి వ్యతిరేకంగా ఉండరా, ఓట్లేయరా? మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారు డబ్బులు అని చెప్పేసి మీకు ఓట్లు వేస్తారా? వాళ్ళు అనుకున్నారు అలాగా వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు సచివాలయాలు.
మరి పంచాయతీ గుమ్మస్తాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు ఏం పీకుతారు? ఎన్ని అవకతవక వ్యవహారాలు చేసి ఇప్పుడు వాళ్ళకి పోనీ ఆ సచివాలయ ఉద్యోగులు ఏదో ఇస్తే ఇచ్చాడు అనుకున్నా, అదంతా అది కూడా అందులో కూడా అవకతవకలు మోసాలు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అందరికీ ఎలాగైతే చేసినారో మొదట్లోనే ఆ ఉద్యోగులు ఇచ్చినప్పుడే పొలం తలరైంది. ఇలా ఎవడు ఏం చేయలేడు. అన్అవాయిడబుల్ కండిషన్స్ లో నెట్టేసి, కొన్ని పరిస్థితులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నెట్టేసి, భవిష్యత్తుకి నిజంగా ఇతను ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, అలా ఈ దేశ చరిత్రలోని ఇది ఒక విధ్వంసకారి వీరప్ప వ్యవహారం అనేటువంటిది చరిత్రలో నల్ల అక్షరాలతో లిఖించబడుతుందండి. ఈ రాష్ట్రం సర్వనాశనానికి ఇతను శంకుస్థాపన చేశాడు. దాన్ని శంకుస్థాపన చేశాడు. ఆ సర్వనాశన విధ్వంసకర విన్యాసాలకి నిర్మించాడు. ఇక జాబ్ క్యాలెండర్, ఏ క్యాలెండర్, మద్యపాన నిషేధం ఇలాంటి హామీల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నాం. ఎవరికాడికి ఆ హామీలు పొందిన వాళ్ళు, ఆ లబ్ధిదారులు, ఆ హామీలు నెరవేరిస్తే ఎవరైతే లబ్ధిదారులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలుసు. అందుకని ఇంత దారుణమైన డిజాస్టర్ మూవ్మెంట్ కనపడుతుంది. అతను జగన్మోహన్ రెడ్డి గారు గోయింగ్ టు బి డిజాస్టర్ అనేటువంటిది అర్థమవుతుంది అందరికి. అతను కనీసం సింగిల్ డిజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఎన్ని విన్యాసాలు, ఎంత దుర్మార్గం చేసినా, బీజేపీ లాంటి పార్టీని ప్రతిపక్షాలకు అంటగట్టి ఆ దరిద్రాన్ని వాళ్ళకి అంటించినా సరే, ఇతను ఈ పార్టీ బతికి బయటపడడం అనేటువంటి చాలా కష్టం. ధన్యవాదాలు సార్ అడిస్మల్ గారు.